రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక దారుణమైన ఘటన పరువు హత్య అంటే 2025లో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఇంకా పరువు హత్యలు జరుగుతున్నాయి అంటే నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ అక్క వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుందని చెప్పి ఒక మైనర్ తమ్ముడు అది సహించలేక తనని దారుణంగా చంపిన పరిస్థితి ఏర్పడింది. సో ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లోని పేరెంట్స్ లీడ్ తీసుకోవడమో లేకపోతే పేరెంట్స్ మందలించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ సొంత తమ్ముడు అయ్యుండి అక్కని ఆ విధంగా చంపడం ఎటువంటి భయం లేకుండా సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? ముఖ్యంగా అక్క తమ్ముడు తల్లి తండ్రి ఇట్లాంటి వరుసలు కూడా లేకుండా కేవలం పరువు కోసం ఎంత దూరానికైనా వెళ్ళడానికి అంటే కడుపును పుట్టిన పిల్లల్ని చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితులు ఇవి. సో ఇదే అంశం మీద మాట్లాడింది వారు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. రైట్, పరువు హత్య అయితే పరువుకైనా వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కడుపును పుట్టిన పిల్లల్ని కూడా అంటే ప్రాణంతో ఉండేదానికన్నా వాళ్ళని చంపేసుకుంటేనే బెస్ట్, తల్లిదండ్రులు మాకు ఆ హక్కు ఉంది అని చెప్పి ఇటు తల్లిదండ్రులు కాదు ఇవాళ తమ్ముడు కూడా ఇదే విధంగా ప్రవర్తించడం అన్నది సమాజానికి ఏం చెప్తుంది అంటారు? ఇంక ఈ పరువు హత్యల గురించి ఏం మాట్లాడతారు? ముందు అసలు సీరియల్స్లో తర్వాత కొన్ని చోట్ల అంటే కొన్ని కథల్లో ఇవంతా కూడా ఇంకా ఏదో పరువు ప్రతిష్ట ఇవన్నీ మాట్లాడుతున్నారు చూడండి, అవి మానేయాలండి. మనకి కుల మతాలు వీటి ఈ బ్యారియర్స్ చెరిగిపోతేనే ఇలాంటివి తగ్గుతాయి. అంటే మన పిల్లల్ని పెంచే విధానంలో ఎలా ఉండాలంటే వాళ్ళ కులం మతం వాళ్ళకి చెప్పక్కర్లే మనం. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. నువ్వు ఇలాగే ఉండాలి అని మనం వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అవి చెయ్యొద్దు. ఏ కులం అయితే ఏమైంది, ఏ మతం అయితే ఏమైంది, మనం అందరం కూడా మనుషులం అనేది ముందు మనం పిల్లలకి నేర్పించాలి. నేర్పించకపోతే ఇప్పుడు ఇవాళ రుచితాకి జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుంది. గతంలో కూడా చాలా జరిగాయి పరువు హత్యలే మనం చూసాం. మనకు తెలుసు అమ్మాయి ఎవరు, అమృత ప్రణయ్ పరువు హత్య. ఇంకొకటండి, పిల్లలు కూడా తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకుని ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే వాళ్ళు గ్యాప్ తీసుకుని వెయిట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డాక చేసుకోమని మనం ప్రతిసారి చెప్తున్నాం. అంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు సెటిల్ కాకుండా చదువు కాకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, పేరెంట్స్ ఎంతకాలం పోషిస్తారు, ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి కదా. అంటే ఆర్థికంగా మీరు స్థిరపడ్డాక చేసుకుంటే అప్పుడు తల్లిదండ్రుల ఆలోచన ధోరణి వేరేగా ఉంటుంది. కానీ మీరు పెళ్లి చేసుకుని తర్వాత గొడవలు పడి మళ్ళా తల్లిదండ్రుల దగ్గరికి వస్తే అది కూడా కష్టమే కదా వాళ్ళు బేర్ చేయడానికి. ఇదొక పక్క అయితే, ఇంకో పక్క మీరు చెప్పినట్టుగా అసలు ఆ పిల్లాడు ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంటే వెనకాల నుంచి ఒక వైర్తో బిగించి గొంతు నిలిమి చంపేసి, అంటే వైర్ తోటి కట్టేసి తర్వాత పొడిచి చంపేశాడని తెలుస్తోంది. తల్లి తండ్రికి ముందే తెలుసు ఈ విషయం, అమ్మాయి ఎవరితోటో ప్రేమలో ఉందని. తర్వాత అమ్మాయికి చెప్పి చూశారు, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇవన్నీ కూడా పిల్లాడు వినుంటాడు. అంటే తల్లిదండ్రులు ఇలా చెయ్యకు, మన పరువు పోతుంది, మనం నలుగురిలో తలదించుకోవాల్సి వస్తుంది, ఇలాంటి మాటలు చెప్పుంటారు. అవన్నీ ఆ పిల్లాడి మీద ప్రభావం చూపించుంటాయి. చిన్న వయసు కాబట్టి అలాంటి వాళ్ళకంటే ఎక్కువ దూరం ఆలోచించలేరు వాళ్ళు. ఒకటి. రెండోది, ఆ పిల్లాడికి నేను జైలుకి వెళ్తానన్న ఆలోచన కంట తల్లి తండ్రిని సంతోషపెట్టాలి అని కూడా అనుకున్నాడా? ఓకే, అంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ పని చేస్తే సంతోషపడతారు. అంటే అక్కని మనం కడతేరిస్తే ఇంకా మనకు ఒక గొడవ పోతుంది అనుకుని ఉంటాడు. మాట్లాడడం, చంపేస్తా, కొట్టేస్తా, నరికేస్తా, ఈ పదాలు ఎక్కువైపోయాయి. అంటే సోషల్ మీడియా కంటే కూడా సినిమా కూడా ఇప్పుడు మనం చూసాం. రప్పరప్ప అనే డైలాగు రాజకీయంగా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. 2 రాష్ట్రాల మధ్య రప్పరప్ప అనే డైలాగు ఏ రకంగా వెళ్ళింది. ఒక బీఆర్ఎస్, ఒక అక్కడ చూసుకుంటే వైసీపీ. అంటే వీళ్ళు ఏమి చెప్తున్నారు ప్రజలకి? సినిమా డైలాగ్స్ వాళ్ళు పెట్టారు కదా, మేము మాట్లాడతామని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అనడం, అదే విధానాన్ని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనుసరించడం, ఇది ఎంతవరకు సబబు? అంటే కొన్ని డైలాగ్స్ లాగానే తీసుకోవాలి. వాటిని మనం అంటే వాటిని మనం క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ముఖ్యంగా ఒక ఏమనాలి, ప్రజా సేవకులుగా ఉండి వాళ్ళు అలాంటి వాళ్ళు అసలు చేయకూడదు. ఎందుకు చెప్తున్నామంటే, ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు తెచ్చామంటే, అంత చిన్న పిల్లాడి మనసులో ఇలాంటివి ఏ రకంగా వెళ్తాయో చూసాం కాబట్టి పిల్లల మనసులో వెళ్ళాయి అనుకోండి, వాళ్ళు పుస్తకాలు పెన్నులు పట్టుకోరు, కత్తులు పట్టుకుంటారు. దానికి కారణం ప్రజా నాయకులు కాకూడదు, రాజకీయ నాయకులు అంతకంటా కాకూడదు. కాబట్టి సినిమాలో డైలాగ్స్ వినటానికి బాగుంటాయండి. కాబట్టి రాసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి రాస్తే బాగుంటుంది. అంటే మనం సమాజానికి హితవు చేసేవి చెప్పాలి తప్ప చెడుపు చేసేవి చెప్పకూడదు. అది రైటర్స్ బాధ్యత కూడా నా ఉద్దేశంలో. కాబట్టి ఇంకా మీదట ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, సోషల్ మీడియా మీద ఉంది, సినిమా మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల మీద చాలా ఎక్కువ ఉంది. తల్లిదండ్రులు 1కి 2 సార్లు ఆలోచించి పిల్లలు తప్పు చేస్తే
దండించే విధానంలో మార్పు రావాలి. వాళ్ళని గాయపరచకుండా దానివల్ల పిల్లలు కింద అంటే తర్వాత ఉండే చిన్నపిల్లలు కూడా దాని ప్రభావానికి లోను కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడితే బాగుంటుందండి. ఈ పిల్లలు కూడా వినాలండి. ఓకే మీరు ప్రేమించారు, ఓకే అమ్మా నేను వెయిట్ చేస్తాను అనే ధైర్యం కూడా మీకు ఉండాలి. లేదు దొంగతనంగా చేయకండి, ఏం చేసినా దొరతనంగా చేసి ఓకే ఐ విల్ వెయిట్ అంటే పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు. ఈలోగా మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుందేమో. మీరు కూడా లోకాన్ని చూస్తారు. మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ అబ్బాయినే చేసుకుంటారో ఇంకెవరిని చేసుకుంటారో ఎవరికి తెలుసు. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు ఎవరి వైపు నుంచి కూడా మంచిది కాదని మనం చెప్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.